హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నాకైతే విష్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. నాకు ఇది చాలా స్పెషల్ డే. ఎవ్రీ ఇయర్ నా మ్యారేజ్ డే నాకు చాలా స్పెషల్ డే. ఎందుకంటే నేను సింగిల్గా ఉండి ఒక కొత్త పర్సన్ నా లైఫ్లోకి ఎంటర్ అయ్యారు. ఆ డేని నేను ఎప్పటికీ వదిలేయకూడదు, మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఉద్దేశంలో నేను ఒక 1 వీక్ నుంచి మంచిగా ప్రిపేర్ అవుతానండి. ప్రిపేర్ అయ్యి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. మాకు ఉన్నంతలో మేమైతే బాగానే సెలబ్రేట్ చేసుకుంటామండి. సెలబ్రేషన్ అని కాదు, ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంటాము. మిగతా రోజులు ఉన్న టెన్షన్స్ ఎప్పుడు ఉండేవే, కానీ ఆ రోజు మాత్రం చాలా హ్యాపీగా, మా వారు కూడా చాలా ఫ్రీగా ఉంటారు. ఉండి మా కోసం ఆ డే అంతా మా కోసం కేటాయిస్తారు. అదే నాకు చాలా పెద్ద గిఫ్ట్ అండి. తన లైఫ్లో మాకు ఇచ్చేదే పెద్ద గిఫ్ట్ ఏదైనా ఉందంటే ఆ టైమేనండి. ఎందుకంటే ఖాళీగా ఏ రోజు ఉండరు కదా, అందుకనే. నాకైతే 15 ఇయర్స్కే మ్యారేజ్ అయిపోయిందండి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయినట్టు అనిపించిందండి. కొత్త ప్రపంచమే నిజంగా మాటకి. తను నన్ను వాళ్ళ ఇంట్లోకి రిసీవ్ చేసుకునే విధానము అవన్నీ నేను ఎప్పటికీ మర్చిపోనండి. ఎందుకంటే ఒక చిన్న పిల్లలాగా స్టిల్ ఇప్పటికీ మాకు 12 సంవత్సరాలు పెళ్ళి అవుతుంది. ఇప్పటికి కూడా వాళ్ళ ఇంట్లో, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పిల్లలాగే ట్రీట్ చేస్తారు. నాకు 2 పిల్లలు పుట్టినా నన్ను ఒక చిన్న పిల్లలాగే ట్రీట్ చేస్తారండి. నేను ఆ విషయంలో చాలా అదృష్టవంతురాలు. ఎవ్వరూ దయచేసి దిష్టి పెట్టకండి. ఎందుకంటే మా అత్తయ్య మామయ్య అయితే నిజంగా దేవుళ్ళండి. వాళ్ళ గురించి అయితే చెప్పడానికి ఇంకా నాకు మాటల్లో చెప్పలేను. అంత మంచి వాళ్ళు. అంటే కొంతమంది అంటారు, వాళ్ళ దగ్గర ఉంటేనే కదా తెలుస్తుంది వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళు అంటే. వాళ్ళ దగ్గర లేకపోయినా కాదండి. మనుషులది గురించి తెలుసుకోవాలంటే ఒక్కరోజు 1 గంట చాలండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, కల్మషం లేని మనుషులండి మా అత్తయ్య మా మామయ్య. మా మామయ్య గారికి అయితే 100కి 100 ఇచ్చేయచ్చు. వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి మా హస్బెండ్ కూడా చాలా మంచిగా చూసుకుంటారు మమ్మల్ని. బయట ఒక కాఫీ కూడా ఎవరి చేతితో తాగరు, ఒక ఫుడ్ కూడా ఎవరి చేతితో తినరు. నేను ఏది పెడితే అదే, వాళ్ళ మమ్మీ ఏది పెడితే అదేని. తను అంత మంచిగా ఉంటారు. నాకు అంత మంచిగా సపోర్ట్ చేస్తారు ఏ విషయంలోనైనా. ఫస్ట్ ట్రస్టెడ్ అండి. తనని నేను నమ్ముతాను, నన్ను తను నమ్ముతారు. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఈ లైఫ్లో ఈ జన్మకి ఇది చాలు అన్న మంచి అనిపిస్తుంది. ఇంకా నేను మార్నింగ్ లేచి తలకి ఒంటికి స్నానం చేసేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి మార్నింగే. ఎందుకంటే నైట్ వైజాగ్లో చాలా పెద్ద వర్షం పడింది. దానివల్ల మొత్తం బయటంతా గలీజ్ అయిపోద్ది కదా, నైట్ చేసుకుంటా అనేసి మార్నింగే చేసేసి పాయసం చేశాను. ఫస్ట్ దేవుడికి ఇష్టమో లేదో కానీ మా వారికి పాయసం అంటే చాలా ఇష్టం అండి. అది నేను చేస్తే ఇంకా ఇంకా ఇష్టము. అలానే తనకి ఇష్టం అని చెప్పేసి పాయసం చేశాను. పాయసం చేసేసి ఇంకా దట్టు దేవుడి మూల నీట్గా క్లీన్ చేసేసి, గిన్నెలు క్లీన్ చేసి దేవుపం పెట్టేద్దామనేసి ఇంకా పాయసమే నైవేద్యంగా పెట్టేసి దేవుడి మూల అన్నీ చేసేసానండి గబరగా. హారతి పిల్లలకి, మా హస్బెండ్కి అందరికీ హారతి ఇచ్చేసాను. అండ్ బ్లెస్సింగ్స్ కూడా మా హస్బెండ్వి తీసుకున్నాను. తన ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలండి నాకు. తనకి ఎప్పుడు తన పాదాలకి నేను నమస్కారం పెడతాను. ఎందుకంటే తనే నాకు ఒక దైవం లాగా. మేమందరం ఇంత హ్యాపీగా ఉండాలి అంటే తనే హ్యాపీగా ఉంటేనే మేమందరం ఉంటాము. నేను అదైతే బాగా నమ్ముతాను. కనుక తన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అండ్ పిల్లలకు కూడా రెడీ చేసేసానండి. ఇంక క్యాజువల్ వేరే వేసాను. ఫ్రాక్స్ వేద్దాం అనుకున్నాను కానీ ఎండ బయట బాగా ఉందండి. మేము వెళ్ళేదే బైక్ మీద, మళ్ళీ వెళ్ళి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు పిల్లలు అని చెప్పేసి ఇంక క్యాజువల్గా ఇవే వేసేసాము. సింహాచలం కూడా ఫ్రీగా ఉందండి తిరగడానికి, చేయడానికి మంచిగా. అలా అని చెప్పి హ్యాపీగా ఉంటారు కదా అనేసి మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు చెప్పారు నాకు. అలా అని చెప్పేసి ఇంకా ఫ్రీగా ఉంటుందని ఈ డ్రెస్సులు వేసాను. అండ్ పాయసం పెట్టేశానండి పిల్లలకి. మళ్ళీ అక్కడ ఆకలేసొద్ది లైన్లోకి వెళ్తే అనేసి మా హస్బెండ్ కూడా ఇంకా చిన్న పిల్లల్లా అడుగుతారండి, నాకు పెట్టే కొంచెం అని. ఇంకా ముగ్గురికి పెట్టేసి ఇంక నేను రెడీ అవుదామని రూమ్లోకి వచ్చి రెడీ అవుతున్నానండి. హెయిర్ అయితే అస్సలు ఆరలేదు, కానీ నాకు గుడికి వెళ్ళామంటే జడేసుకోవాలి అని అనిపిస్తుంది. దగ్గర టెంపుల్స్ అయితే మామూలు క్లిప్ పెట్టుకొని వెళ్ళిపోతాం, కానీ ఇక దూరం కదా మళ్ళీ వచ్చేటప్పుడు జింపర్ తల అయిపోద్ది అని చెప్పేసి నీట్గా జడేసేసుకొని ఇంక అక్కడే మా వారు పువ్వులు కొంటానని చెప్పారు. వచ్చినప్పుడు తీసుకొచ్చిమంటే నిన్న సాయంకాలం ఎక్కడ లేవంట. అలా అని చెప్పి ఇంకా సింహాచలంలోనే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇదే రొటీన్. 12 సంవత్సరాల్లోన ఇప్పటికి 1 సంవత్సరమేమో మేము సింహాచలం వెళ్ళకుండా తప్పింది, కానీ ఎవ్రీ మ్యారేజ్ డేకి ఎవ్రీ ఇయర్ మేము సింహాచలం అటెండ్ అవుతామండి. ఏ సంవత్సరం కూడా ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల మిస్ అవ్వలేదు. అండ్ మా పిల్లలకైతే ఆల్రెడీ నేను రెడీ చేసేసాను, డ్రెస్సులు అయితే వేసేసాను. ఈ శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ శారీ అయితే జస్ట్ 500 అండి. 500కి నాకు లక్కీలో ఇంత మంచి శారీ వచ్చింది. మంచిదా చెడ్డదా ఎలా ఉందో మీరే కొంచెం చెప్పండి. అంటే నా దగ్గర అన్ని టైప్స్ ఉన్నాయి. నేను ఎక్కువ బడ్జెట్ పెట్టనండి. పెడతాను కొన్నిటికి. ఫంక్షన్స్, పెళ్ళిళ్ళ టైం దగ్గర మన రిలేటివ్స్ పెట్టాలి అనే దానికి మినిమం 5000లో ఉంటుంది.
నార్మల్గా అయితే 1000 లోపలే ఉంటాయండి నా శారీస్ అన్నీ. 300, 400కి తగ్గ అసలు పెరిగేదే ఉండదు. కొంచెం అన్నీ నీట్గా వెతుక్కుంటే మంచిగా దొరుకుతాయి. ఈ బ్లౌజ్ అయితే 350 అంతేనండి స్టిచ్చింగ్కి. నార్మల్గా స్టిచ్ చేయించుకున్నాను. ఇంకా రెడీ అయిపోయానండి. రెడీ అయిపోయి పిల్లలకు కూడా రెడీ చేసేసాను. నీట్గా రెడీ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోదామని. అప్పటికే 10 అయ్యిందండి టైం. నేను మార్నింగ్ 5కి లేచి అన్నీ చేసుకొని చెందుకొని ఇల్లు క్లీన్ చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నేనే చెయ్యాలి. ఇంక చిందరబందరగా ఉంటుంది. ఎండకి ఎలాగా దొరికిపోతాం, నాకు తెలుస్తూ టైర్డ్ అయిపోతామని. ఇంకా అలా అని చెప్పేసి ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకొని స్టార్ట్ అయ్యాను. ఒక్క సన్ స్క్రీము మన ఫేస్ని ఎంత మార్చేస్తుందండి. అప్పటి వరకు డల్గా ఉన్న నా ఫేస్ని సన్ స్క్రీమ్ రాసిన తర్వాత ఎంత లుక్ వచ్చిందో చూడండి. షైనీ అవుతుందండి ఫేస్. మా పెద్ద పాప అయితే తలస్నానం చేయమని ఎంత బతిలాడినా తలస్నానం చేయలేదండి. చిన్న పాపకు మాత్రం తలస్నానం చేపించేశాను. ఇంకా సర్లే చిన్నపిల్లకి ఏముందిలే దేవుడి దగ్గరికి అనేసి తనకి ఇంకా పిల్లకి పెట్టేశాను నీట్గా పైకి. బాగా చిక్కులు పట్టేసింది. తల చిక్కు తీసి అవన్నీ చేస్తే టైం పట్టద్దండి. లేవడమే వీళ్ళు 9 గంటలకు లేచారు ఇద్దరు. సర్లే వీళ్ళు ఎంత లేటుగా లేస్తే నాకు ఎంత పనులు అవుతాయని చెప్పేసి వాళ్ళ డిస్టర్బ్ కూడా నేను చేయలేదు. ఇంకొంచెం నా ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి ఇంకా రెడీ అయిపోదామని మా వారు ఆల్రెడీ అప్పటికే దిగిపోయారండి కిందకి. దిగిపోయిన తర్వాత ఇదిగోండి మా పిల్లల్ని చూడండి ఎలా ఉన్నారో. ఇంక మా పెద్ద పాప నేను సగం రెడీ చేస్తే అది సగం రెడీ అయిపోద్ది. ఇంకా డోర్కి లాక్ వేసుకొని ఇంక స్టార్ట్ అయిపోయాము. మా వారికి చెప్తున్నాను ఒక్క వీడియోకి రండి అని ప్లీజ్ అంటే వద్దు అని మాత్రం అనరండి. నాకు భలే అనిపిస్తుంది. మా దేవుడి మూల ఎలా ఉందో చెప్పండి కొంచెం ప్లీజ్. అలా సర్దేసుకొని ఇంక లాక్ వేసుకొని కిందకి వెళ్ళిపోయామండి. ఇంకా కిందన కూడా చాలామంది విష్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి వాళ్ళందరికీ ఈ వీడియో చూస్తూ ఉంటే. అంటే ఎప్పుడు రెడీ అవ్వం కదా, శారీ కట్టాము అంటే అయితే బర్త్డే లేదంటే యానివర్సరీ అయితే ఏదో ఉండాలి అని అందరూ వాళ్ళే తెలుసుకొని విష్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ అండి విష్ చేసిన వాళ్ళందరికీ. ఇంక ఇక్కడికి వచ్చాక మొదలయ్యిందండి మాకు. రేషన్ వ్యాన్ వచ్చిందండి అప్పుడేని. రేషన్ వ్యాన్ రాగానే రేషన్ తీసేసుకొని ఇంక స్టార్ట్ అయిపోదామని మా వారికి ఇంకా ఫోన్లండి. అక్కడ పైన ఉన్న కనీసం నాకు ఏ పనులైనా అయ్యుండేది. ఇంకా కిందకు వచ్చాక ఒక ½ an hour ఫోన్లే మాట్లాడారండి. బయటకు వెళ్ళిపోతే ఇంక అవ్వదు, సింహాచలం వెళ్ళినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా అందరికీ తన డ్యూటీ వాళ్ళందరికీ కాల్ చేసి మాట్లాడారు. అక్కడ నా పని ఇంక సెల్ఫీస్ తీసుకోవడమేని. ఇంక మళ్ళీ అటు నుంచి వచ్చేసరికి ఎలా ఉంటామో కదా అని చెప్పేసి సెల్ఫీస్ తీసుకున్నాము. ఇంకైతే స్టార్ట్ అయిపోయామండి. సింహాచలంలో ఎంత చల్లగా ఉందంటే అండి నిజంగా చెప్తే మీరు నమ్మరు. వెళ్ళే దారిలో అంత చల్లగా ఉంది, ఫ్రీగా ఉందండి. పైకి వెళ్ళాకైతే క్రౌడ్ ఎక్కువ ఉంది కానీ వెళ్ళే దారి అయితే అస్సలు క్రౌడ్ లేదండి. చాలా ప్రశాంతంగా మాదే రోడ్డు మాదే సింహాచలం అన్నట్టు ఉందండి. సింహాచలంలో అయితే వాటర్ సప్లై అండి నిజంగా గ్రేట్ అండి. గవర్నమెంటు ఎన్ని వాటర్ బాటిల్స్ అండి, అన్లిమిటెడ్. ఈ వాటర్ బాటిల్స్ కాదు, నార్మల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, అవైతే కట్టలు అండి. మొత్తం ఎక్కడ చూసినా వాటరేనండి. మీకు అందరికి తెలియాలి కదా, చూపించాలి కదా అని చూపిస్తున్నాను. ఎన్ని వాటర్ బాటిల్స్ అన్లిమిటెడ్ అండి. అవన్నీ మరి ఏం చేస్తారో పడేస్తారేంటో. నాకు అలా వాటర్ వేస్ట్ చేస్తే భలే బాధ అనిపిస్తుంది. చూడండి ఎన్ని వాటర్ బాటిల్స్, అవన్నీ ఎవరికి ఎలా నచ్చితే అలా తాగడానికేనండి పెట్టారు. కానీ నిన్న మరి యూజ్ చేశారో లేదో మనకు తెలియదు. చూడండి అక్కడ వాటర్ బాటిల్స్ కట్టలు ఉన్నాయా, ఆ కట్టలన్నీ ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని తాగడానికే. మేమైతే చాలామందికి ఆ కట్టలో అంటే కొంతమందికి తెలియదు కదండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఏది ఉంటుందో. సింహాచలంలో కళ్ళు మూసుకొని మేము తిరిగేస్తామండి. మాకు అంత అలవాటు. ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా మాకు సింహాచలమే వెళ్తాం ఫస్ట్. మా ఇంట్లో ఏ చిన్న సెలబ్రేషన్ అయినా మేము సింహాచలంలోనే జరుపుకుంటామండి, అప్పన్న స్వామి దేవాలయంలో. ఇంక మా పాపకి కెమెరా ఇచ్చానండి వీడియో తీరానన్నా అనేసి. మా వారు అక్కడ కూడా ఫోన్లేనండి. ఏం చేస్తామండి, తప్పదు కదా. తను అలా బిజీ ఉంటేనే మాకు లైఫ్లో మంచిగా. దయచేసి ఆ వాటర్ బాటిల్స్ అన్నీ వేస్ట్ చేయకుండా నీట్గా అందరూ తాగేస్తే బాగుందండి. వాటర్ వేస్ట్ చేయకూడదు కదా. ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ ఎన్ని లైన్లు ఉన్నాయండి. ఆ లైన్ మేము సింహాచలంలో ఎప్పుడు చూడని లైన్లన్నీ పెట్టేశారండి. అవన్నీ అంటే నిన్న చందనోత్సవంకి వచ్చిన వాళ్ళు తిరిగేదానికి. ఈరోజైతే అంతేం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. మేమైతే ఎప్పుడు వెళ్ళేది ఉచిత దర్శనంకే వెళ్తామండి. ఛార్జ్ కట్టుకొని వెళ్ళేదానికి వెళ్ళము. ఎందుకంటే వెళ్ళేదే టైం అంతా ఇంకా అక్కడ కేటాయించాలనే వెళ్తాము. ఇంకా అలా వెళ్ళామంటే 5 నిమిషాల్లో అయిపోద్ది, వెళ్ళి వచ్చినట్టే అవ్వదు. అలా అని చెప్పి మా వారైతే ఎప్పుడు ఉడుకుతారు, తీసేస్తాను టికెట్ తీసేస్తుందని. నేనే నేను కాపుతాను. వచ్చింది దేవాలయంలో 1 గంట గడి ఉండకుండా వెళ్ళిపోవడానికి వచ్చింది అని చెప్పేసి ఆపేసి ఇంకా టికెట్ అయితే నేను తీయనివ్వనండి. ఇంకా అక్కడ డెకరేషన్ చేశారండి, ఎంత బాగా చేశారు. అన్నీ రియల్ ఫ్లవర్స్తో చేశారండి. చాలా